యెహోవా నా మొరలాలించెను, ఘన మహాదయతో కరుణించెను. ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుత కరుణా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమరాజా, విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధించు, ఆశించును నే పాడేదను నా ప్రభువా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పించును నా హృదయాత్మన, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, మరచినగాని నీవెన్నడు మరువావు విలువవు ఎడబాయవు కరుణారాజా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, వాగ్దానముల్ నాలో నెరవేరన్, విమోచించి నాకిచ్చితివే, వాగ్దానముల్ నాలో నెరవేరన్, విమోచించి నాకిచ్చితివే, పాడేదను ప్రార్థింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును
రక్షకుడు జయించును, జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు, ప్రేమ స్వరూపుడు, నిజమైన దేవుడు, ప్రేమ స్వరూపుడు, విడువక కాపాడువాడు, కునుకడు నిద్రించడు, విడువక కాపాడువాడు, కునుకడు నిద్రించడు. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జీవితమంత స్తోత్రం. జీవితమంత స్తోత్రం. మరపురాని మధుర ప్రేమ ఇదిగో, కలువరి సిలువ ప్రేమ. మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ ఇదిగో. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ. మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ ఇదిగో. కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ ఇదిగో. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. చెడిన నన్ను
నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, మరువలేని ప్రేమ, వారని యేసు ప్రేమ, మరువలేని ప్రేమ, వారని యేసు ప్రేమ, ఇదిగో కల్వరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, ఇదిగో హల్లెలూయా. ఈ మొదట ఆదివారం నాయన తండ్రి శ్రేష్టమైన రోజు నాయన నీ మందిరంలో ఉండేదానికి నాయన మాకందరికి నాయన కృపదోషిని దేవుడివి నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం. పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా, కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా, నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా, నాలోనే నేను చూపే మాదిరి ఇవ్వయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు యేసయ్యా. అందరితో సైక్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా, అందరితో సైక్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా, కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనస్సు ఇవ్వయ్యా, కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ
దేవునికి స్తోత్రం. పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారికి, సార్కి, ముగ్గురికి నా వందనాలు. గత నెల అంతా దేవుడు కాపాడాడు. నేను వాళ్ళ పేరుకి రాలేకపోయినాను. లాస్ట్ శనివారం రోజు వచ్చింటే నేను ఆ రోజు సాక్ష్యం చెప్పుంటును. కానీ నేను కన్ను ఆపరేషన్ చేసుకొని దానివల్ల రాత్రులు రాలేకపోయినాను మందులు వేసుకుంటా. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తున్నాను. జూన్ నెల అంతా దేవుడు కాపాడాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కాపాడుతున్నాడు దేవుడు. కానీ నేనైతే కన్ను ఆపరేషన్ చేసేటప్పుడు నాకు ముఖం మీద గుడ్డేస్తే ఊపిరాడదు. చక్కగా పండుకోలేను, నేను పక్కగా పండుకోవాల్సిందే. కానీ ఎట్టనైనా అదే దిగులుగా ఉన్నింది. ఆ రెండే నాకు దిగులుగా ఉన్నాయి. హాస్పిటల్కి పోయినా కూడా, హాస్పిటల్లో ఉన్నా కూడా, పోయేటప్పుడే పాస్టర్ అమ్మకి ఫోన్ చేశాను. మా హాస్పిటల్కి వెళ్తున్నానని ప్రార్థన చేసింది. హాస్పిటల్కి పోయాను. ఆ రోజు రాత్రి 10:30కి పాస్టర్ అమ్మ, సారా ఇద్దరు వచ్చారు, ప్రార్థన చేశారు. అప్పుడు వాళ్ళు రాత్రులు చేసేది. అప్పుడు 10:30కి నన్ను ఆపరేషన్కి తీసుకోబోయారు. మొత్తేసేటప్పుడు నన్ను పండబెట్టారు. పండబెడితే నేను అసలు చక్కగా పండుకోలేను. అలాంటి దాన్ని దేవుడు నన్ను అటు ఇటు కదలనీయకుండా చక్కగా పండబెట్టాడు. నాకు అప్పుడే ఆశ్చర్యమైపోయింది. నేనేంది చక్కగా పండుకుంటాము, నేను చక్కగా పండుకోలేను కదా, కాళ్ళ కింద దిండలేని చక్కగా పండుకోలేను. అటువంటిది దేవుడు నన్ను చక్కగా పండబెట్టాడు. ఏంటికి భయపడకుండా, వాళ్ళు ఇంజక్షన్ వేస్తున్నా కంటికి భయపడకుండా ధైర్యం, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో హాస్పిటల్కి వచ్చాడు, హాస్పిటల్లో ఉన్నాడు, ఉంటేనే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను అనుకొని ఇంజక్షన్ వేపించుకొని ఆపరేషన్కి తీసుకొని పోతే సార్కి చెప్పాను, సార్ నాకు ఊపిరాడదు సార్ అని. సరే అమ్మని చెప్పి రూమ్ అంతా ఆక్సిజన్ పెట్టించాడు. చల్లగా, నాకు చల్లగా ఉండేదానికి, గాలి పీల్చుకునేదానికి. నేను ఎంతసేపు, అరగంట సేపు నన్ను పండబెట్టి, అరగంట సేపు నేను అటు ఇటు కదిలిన దాన్ని కాదు, చక్కగానే పడుకొని ఉన్నా. దేవుడు నా పచ్చాను ఉన్నాడని అనుకుంటా ఉండి అక్కడ కూడా పడుకొని దేవుడు వచ్చాడు హాస్పిటల్కి, నాతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు హాస్పిటల్లో. నన్ను ఎట్ట కాపాడుతున్నావు అట్టే అందరిని కూడా కాపాడయ్యా అని దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు నాకు కంటి ఆపరేషన్ బాగా జరిగింది. క్షేమంగా నన్ను ఇంటికి పంపించాడు. నేను ఇప్పుడు కన్నులు నాకు పట్టపొగులుగా కనబడుతున్నాయి. అద్దాలు తీసినా కూడా. ఇంతకుముందు నేను అక్కడ కూర్చొని పాస్టర్ సార్ సాయి చూసేది, నాకు మసకగా కనిపించేది ఆడ కూర్చుంటే. అటువంటిది ఇప్పుడు బాగా చక్కగా కనబడుతుంది. ఏం కనపడినా, ఏం చూసినా కూడా దేవుడు నా పట్ల చేసిన కార్యానికి దేవుడికి ఎంతో మేము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకోవాలా. నా పట్ల దేవుడు ఎంతో రుణము. నేను దేవుడికి నా గుండె పగల ఏడ్చినా ఆ రుణము దేవుడికి తీర్చుకోలేను. నాకు దేవుడు ప్రతి విషయంలో, నా కుటుంబంలో కానీ, సమృద్ధి విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, నా కాలుకి నరాలు పట్టుకొని పోతున్నాయని హాస్పిటల్కి పోతే ఆ రోజు కూడా నీకు కాల్షియం తక్కువ ఉందమ్మా, ఇంకేం లేదని డాక్టరు మందులు ఇచ్చాడు, ఒక చల్లిన బాటలు పెట్టాడు. ఆ రోజు నుంచి నా కాళ్ళు కూడా పట్టుకోబోవటం లేదు. క్షేమంగా నిద్రపోతున్నాను నేను. నాకు ఎప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. అదే ప్రకారంగా మిమ్మల్ని అందరిని కూడా మన సన్నిధిలో కాపాడాలా. మన సన్నిధి, రక్షణ సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ఒకరి కోసం ప్రార్థన చేసేవాళ్ళంగానే ఉండాలి. ఒకరికి దేవుని వాక్యం చెప్పేవాళ్ళంగానే ఉండాలి. మనం వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన జీవితాలు జీవికూడదని నాకు ఎంతో ఆశ. నేను ఇంట్లో పండుకొని ఫోన్లో వాక్యాలు వింటా. ఇట్టు నేను ఎప్పుడూ బయటికి పోయి చెప్తానా అని నాకు నా మనసులో ఆశ. ఆ ఆశ దేవుడు ఎప్పుడు తీరుస్తాడో నా కోసం అందరూ ప్రార్థన చేయండి. ఈ అవకాశం ఇచ్చిన సార్కి, దేవుడికి, అందరికీ నా వందనాలు. పాస్టర్కి, సమంత్ సార్కి అందరికీ నా వందనాలు. నా కోసము ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ మా కుటుంబం కోసము కోరుకుంటుండా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని మరొక నూతన మాసంలోకి, మొదటి ఆదివారంలోకి మనల్ని నడిపించిన దేవుని బట్టి
ప్రభువుని స్తుతిస్తున్నాం. మీకందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్య భాగం మరొకసారి మనం చదువుకొని ధ్యానంలోకి వెళ్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38, 39 వచనాలు మనము చదువుకుందాము. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, నీ కొందనాలు నాయన. అయ్యా, ఇంతవరకు నా తండ్రి ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరిచినప్పుడు మా మధ్యలో మీరున్న మీ సన్నిధిని బట్టి కొందనాలు తండ్రి. మీ ప్రియమైన మాటలు, దయగలిగిన మాటలు తండ్రి, మమ్మల్ని ప్రోత్సాహపరిచే మాటలు మేము ధ్యానించుకొని చుండగా నాయన మీ నోటి పూరుగా నన్ను వాడుకోండి ప్రభా. నాయన యేసయ్య, నా నోటికి మీ వాక్కు దయచేయండి. అయ్యా, మీ ఆత్మతో నన్ను అభిషేకించిన తండ్రి, నాతోను మా అందరితో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ పరిశుద్ధాత్మ అను వరము ఒక దైవజనులకి, కొంతమంది ప్రవక్తలకే కాదు కానీ ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తున్న వరం ఏంటంటే పరిశుద్ధాత్మ అను వరం. మనం దేవుని దగ్గర అనేక వరాలు కోరుకుంటాం కదా. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు మనకు ఈ పరిశుద్ధాత్మ అన్న వరాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే దానిపైన మనము దృష్టి పెట్టము. అయితే ప్రేమణ దేవుని సంగమా, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరు? అపోస్తుల కార్యం గ్రంథంలో అందరూ ఒకచోట కూడుకొని 120 మంది దాదాపు ఒకే మేడగదిలో కూర్చొని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా. అంతవరకు ఆయన ఎక్కడ ఉన్నాడు? అప్పుడే వచ్చాడా అంటే ఆయన త్రిత్వంలో ఒక భాగము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆది యందే ఉన్న దేవుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనలో జరిగే మార్పులేంటి? మనలో ఆయన ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ఆయన ఏదో మామూలుగా మందిరంలో ఉంటే చాలు కదా, మన హృదయంలో ఎందుకు ఉండాలా? దేవుడు అంటాడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎరిగామా ఎప్పుడైనా దేవుని ఆత్మ నాలో ఉంది, నేను ఈ మార్గంలో వెళ్తున్నానే, దేవుడు ఆత్మ నాలో ఉంది, నేను ఇటు వెళ్ళకూడదు అని ఎప్పుడైనా ఆలోచించారా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే జరిగే కార్యాలు ఏంటో ఈ దినాన మనము 3 గమనించుకొని ముగించుకుందాం. మొదటిగా నూతన స్వభావాన్ని దేవుడు మనకు ఇస్తారంట. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం మనము చదువుకుందాము. పాత నిబంధన గ్రంథంలోని యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఆమె నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియమూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించెను. ఆమేన్. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. మన నీతి క్రియలను బట్టి కాదు, ఆయన కనికరము చొప్పుననే ఆయన కార్యాలు మనకు జరిగిస్తాం. మనం అనుకుంటాము, అయ్యా నేను ఇంత భక్తిగా ఉన్నాను కదా, ఈ శ్రమలు నన్ను విడిపించవా అనుకుంటాం. మన క్రియలు, మన నీతి క్రియలు ఒక మురికి గుడ్డలాగా ఆయన సన్నిధిలో ఉంటాయంట. వాటి వల్ల దేవుడు మన కార్యాలు జరిగించడు కానీ ఆయన కనికరం చొప్పున, ఆయన దయ చొప్పున, ఆయన కృప చొప్పున మనకు ఆయన కార్యాలు జరిగిస్తాయి. చాలాసార్లు అనుకుంటాము, నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది అని దేవుడిని ప్రశ్నిస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతి నుంచి ఏ మంచైనా మనం పొందే అర్హత మనకు లేదు. మనందరము పాప స్వభావం కలిగిన వారం. మనందరికీ ఒక్కొక్క స్వభావం ఉంటుంది కదా. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అది
ఒక బొమ్మ గీయమంటే మనం గీలం. మన స్వభావం ఏంటి అంటే, అయితే మనకు అందరిలో మన ఒకే ఒక స్వభావం ఏంటంటే పాప స్వభావము. ఈ స్వభావం నుంచి మనము విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్హత మనకు లేదు, ఆయన మనం ఎదిరించే హక్కు మనకి లేదు. మనకు బాధ, ఇబ్బంది, కష్టం కలిగినప్పుడు అంటాం కదా, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే నన్ను ఎందుకు ఇటు ఉంచాడు, నా శ్రమలో ఆయన ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా, మనం చాలా ప్రశ్నలు వేస్తాం. మనకు ఆ మాట అనడానికి కూడా యోగ్యత లేదు. ఏదన్నా మనం ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిందే బతిలాడుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని అంగీకరించలేరు. ఆయన స్వభావం మనకు రావాలంటే మనము ఆయన్ని అంగీకరించాలి మొదటిగా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే పాపాన్ని, నీతిని, తీర్పును గురించి ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనలో ఉండే ఆయన ఇలా వెళ్ళొద్దు, అలా వెళ్ళొద్దు, అలా మాట్లాడొద్దు, అలా చూడొద్దు, వీటిని చెయ్యొద్దు, వీటితో ఎక్కువ టైం నువ్వు స్పెండ్ చేయొద్దు, ఇలా ఉండు, అలా ఉండు అని నేర్పిస్తూ ఉంటాడు మనకి. ఆయన మాటకు లోబడితే ఆయన మార్గంలో కూడా వెళ్తాం. పెడచెవిని పెడితే ఏం చేస్తాం, తప్పు మార్గంలోకి వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ పాప స్వభావం కలిగిన మనము, ప్రాచీన స్వభావం కలిగిన మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి, తీసివేసుకోవాలి, వదిలిపెట్టాలి. కొన్ని జంతువులు మనం గమనిస్తే వాటికి ఒక స్వభావం ఉంటుంది. పోయిన వారం మనము ఉదయకాలంలో ఒక జంతువు గురించి ధ్యానించాం. అదేంటి, బెన్యామీను చీల్చినట్టి తోడేలు. తోడేల స్వభావం ఏంటి, చీల్చే స్వభావం అని మనం విన్నాం. అదేవిధంగా ఒక పందిని మనం గమనిస్తే దానికి ఎంత చక్కగా రెడీ చేసి మంచిగా మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ, లేదా ఒక రాజు ఉండే ప్రదేశంలోకి వెళ్ళి ఒక సింహాసనం మీద, బంగారు సింహాసనం మీద, ఎంత విలువైన సింహాసనం మీద దాన్ని కూర్చోబెట్టినా దాని విలువ దానికి తెలియదు. ఇది బంగారు సింహాసనమే, నన్ను కూర్చోబెట్టారు, అబ్బా నేను ఎంత ధన్యుడిని అనుకోదు. అది ఎక్కడ బురద వాసన వస్తుందో, ఎక్కడ బురద కనిపిస్తుందో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవ్వరు పట్టుకుని ఆగకుండా వెళ్ళిపోయి ఆ బురదలో పడి దొర్లాడడం దాని స్వభావం. చీమ స్వభావం కుట్టడం దాని స్వభావం. అయితే మన స్వభావం ఏంటి, మన స్వభావం జంతు స్వభావం కలిగి ఉంటాం, పంది స్వభావం కలిగి ఉంటాం, కొన్ని సందర్భాల్లో కుక్క స్వభావం కలిగి ఉంటాం. ఏంటది, కుక్క తన వాంతికి మరలినట్లు, పంది బురదలో దొర్లాడినట్టు వాటి స్వభావం మనం కలిగి ఉంటున్నాం అనేక సందర్భాల్లో కదా, నిజమే కదా. ఈ చీమలాగా అప్పుడప్పుడు పక్కన వాళ్ళని కుడుతూ ఉంటాం, బాధ పెడతా ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మనము రూపాంతరం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం, ఎంతో కొంత నేర్చుకోవాలనే కదా. అయ్యో నేను ఇలా ఉంటున్నానేమో, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అవును నేను ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలేమో, ఇది నా దేవుడు చెప్తున్న ఈ ఆలయంలో ఉండకూడదు. ఆలయం మనం పరిశుద్ధంగా ఉంచుకుంటాం కదా, చక్కగా క్లీన్గా, ఎక్కడ డస్ట్ లేకుండా, మురికి లేకుండా చూసుకుంటాం. మన హృదయాన్ని కూడా అలాగే చూసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఆమేన్. మీ మనస్సు మారి, పైన మనం పేర్కొన్నాం కదా, ఏ స్వభావం ఉందో అవన్నీ మారి, తర్వాత మనసు మారి పరిశుద్ధపరచుట వలన, చదవండి ఒకసారి 12:2. ఆమేన్. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనసు మారితే రూపాంతరం పొందుతాం, రూపాంతరం పొందితే నిత్యము యుగయుగాలు దేవునితో గడిపే జీవితం. మనము ఆయన రాజ్యానికి వెళ్తాయంట, ఆయన సింహాసనం నుంచి లేస్తారంట. ఎందుకు, అందులో మనల్ని కూర్చోబెట్ట. అంత ధన్యత మనం పొందుకోవాలంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, మనసు మార్చుకోవాలి, రూపాంతరము
పొందాలని దేవుడు కోరుతున్నాడు. రెండోదిగా మనం గమనిస్తే మొదటి తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుందాం. మొదటి తెస్సలోనికలకు 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుందాం. చదువుమా. మొదటి పత్రికనా 4వ అధ్యాయం. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. తర్వాత పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఆమేన్. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఇది తెస్సలోనిక సంఘానికి పౌలు రాస్తున్న మొదటి పత్రిక. 2 పత్రికలు రాశాడు, ఇది మొదటిది. అయితే ఈ తెస్సలోనిక అనే ప్రాంతము గ్రీసు దేశంలో ఉందంట, ఒక సిటీ. అయితే అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి అన్ని రాజ్యాలు గెలుస్తూ వాటిని సంపాదించుకుంటూ వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తనకు ఎంతో ఇష్టమైన తన చెల్లెలి పేరు, అది సలోనిక అనే తన చెల్లెలి పేరుకి గుర్తుగా ఆ ప్రాంతానికి తెస్సలోనిక అని పెట్టాయంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతము నిర్ణయించబడిన, అంటే ఆయన పేరు పెట్టిన చాలా సంవత్సరాల తర్వాత పౌలు గారు ఆ ప్రదేశానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే గొప్ప ఉపద్రవాల్లో ఉన్నారంట, శ్రమల్లో ఉన్నారంట. వాళ్ళకి ఎటు పోవాలో, ఎటు వెళ్తే వాళ్ళకి సమాధానం వస్తుందో, ఎక్కడికి వెళ్తే వాళ్ళ కష్టాల నుంచి విముక్తి పొందుతారో తెలియని స్థితిలో ఉన్నప్పుడు పౌలు గారు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ వాక్యాన్ని విన్నారంట. ఒక గొప్ప ఉపద్రవం మనకు వచ్చిందనుకో ఏం చేస్తామండి? వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, సహవాసం వద్దు, ఏది వద్దని ఒక మూల కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటాం. అయితే గొప్ప ఉపద్రవాల మనం చేయాల్సిన పని ఏంటంటే, అవి రావాలని కాదు, కానీ ఒకవేళ వస్తే మన జీవితాల్లోకి మన వాక్యాన్ని వెంబడించాల్సిందే. వాక్యం చదవాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, కానీ ఆ కష్టాల్లో మనల్ని బయట పడేసేది ఏంటంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, చనిపోయే వారిని కూడా బ్రతికిస్తుంది. అయ్యా నా జీవితంలో ఎటువంటి ఆశ లేదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అయ్యా, నీ వాక్యంతో మాట్లాడంటే ఆయన వాక్యం చచ్చిపోవద్దు. నేను నిన్ను బ్రతికిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ స్థితి తక్కువగా ఉన్నా తుదకు మహాభివృద్ధి పొందుతావు అన్న వాక్యాన్ని మనం చదివి ఎలా ఉంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? చచ్చిపోవాలనిపిస్తుంది. ఆయన వాక్యం మనల్ని బ్రతికించేది, జీవంలోకి నడిపించేది, మరణం నుంచి జీవంలోకి ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది. పక్కన వాడికి మన కష్టాలు చెప్తే, అవునమ్మా ఎందుకు నువ్వు చచ్చిపో, ఇవన్నీ నువ్వు భరించలేవులే, చచ్చిపోతే ఒక్కసారి పీడాపోద్దు అంటారు. ప్రియమైన దేవుని సంగమా, మన ఉపద్రవాల్లో ఎవరిని వెంబడిస్తున్నాం? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అంట మహానందం మన జీవితాల్లో కలుగుతుందంట. లోకస్తులు ఆనందం వెతుకుతారు ఎక్కడంటే ఎక్కడెక్కడో, ఆ చోటకి వెళ్తే, ఇక్కడికి వెళ్తే, అక్కడికి వెళ్తే ఆనందం వస్తుందని, కాసేపు ఎంజాయ్ చేయొచ్చని వెళ్తారు. అయితే ప్రేమైన సంగమా, నిజమైన ఆనందం దొరికే ప్రదేశం ఏంటంటే ఆయన సన్నిధే. నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు అని దావీదు భక్తుడు చెప్పేది నిజంగా 100% అది నిజం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, 100%, 1% కూడా దుఃఖం ఉండదు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన సమాధానం ఇచ్చేవాడు, ఆయన శాంతిని ఇచ్చేవాడు. ఉపద్రవాలు, కష్టాలు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు ఆయన వాక్యం మనకి ఆనందాన్ని ఇస్తుంది. అయితే వేటిలో మనం ఆనందం ఎదుగుతున్నాము? దేవుళ్ళో ఆనందిస్తున్నామా? దేవుణ్ణి వెంబడిస్తున్నామా? మన కష్టాల్లో ఎక్కడొస్తుంది ఆనందం అనుకుంటారు కదా. ప్రభువులో ఆనందించండి అని చెప్తాడు ఎవరు? పౌలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నిజమే, మన కష్టాల్లో కూడా ఆయన మనకు ఆనందించే భాగ్యం మనకుందంటే మనలో ఎవరున్నట్టు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో
ఉన్నట్టు మన కష్టాలకు మించినది ఆయన ఇచ్చే ఆనందం. రోమాపత్రికలో ఉంటుంది. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఏంటది? దేవుని రాజ్యం. అక్కడెక్కడో ఉందో దేవుని రాజ్యం కాదు, మన మధ్యలోనే ఆయన రాజ్యము ఉందని దైవ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఆయన ఇచ్చే ఆనందాన్ని పోగొట్టుకోవద్దు, ఆయన ఇచ్చే సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. ఆయన దగ్గరకు వస్తే సంపూర్ణ సంతోషం దేవుడు ఇస్తాడు. చాలామంది అనుకుంటారంట, అనేక లోకస్తులు కానీ వేరే మతస్థులు కానీ అనుకుంటారంటే స్వర్గంలో, ఇక్కడైతే ఒక్క భార్య నీకు ఉంటుంది, స్వర్గంలో అనేక మంది ఉంటారు, అనేక డాన్సర్స్ నృత్యం చేసేవాళ్ళు, అక్కడ చాలా ఆనందం ఉంటుందంట అనుకుంటారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవన్నీ ఒట్టి మాటలు. స్తుతి ఆరాధన మాత్రమే అక్కడ ఉంటుంది. ఇలాంటి వ్యర్థమైనవి అక్కడ ఉండవు. ప్రేమైన దేవుని సంఘం, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనం ఆనందించాలంటే మనం ఇక్కడ ఉన్నప్పుడే ఆయన ఆత్మను మనము పొందుకోవాలంటే ఆయన నామంలో బాప్తిసం తీసుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికైనా స్థిరంగా ఉండడానికైనా ఇష్టపడతాడు. అయితే అన్నీ బాగున్నప్పుడు వింటాం వాక్యం, అవును నిజమే, దేవుని వాక్యం చక్కగా దేవుడు నాతో మాట్లాడాడమ్మా అనుకుంటాం. దుఃఖం రాగానే విడిచిపెట్టేస్తాం. అలా ఉండద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అంటే మన కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆయనలో మనము ఆనందించేవారుగా దేవుడు మనల్ని చేస్తాడు. అదే నిజమైన ఆనందము. చాలామంది ప్రభువుని నమ్ముకొని కొంతకాలం ఆయనలో ఉండి ఒక కష్టం దగ్గర వెనక్కి వెళ్ళిపోతారు. దేవుడు నాకేం చేయలేదని అంటారు. అది నిజమైన క్రైస్తవ లక్షణము కానే కాదు. ఒక్కసారి ఆయన రుచి చూసి ఎరిగితే మరలా వెనక్కి మనము వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం దేవుడు మారిపోయాడు, దేవుడు అప్పుడు నాకు చేశాడు మేలు, ఇప్పుడు చేయట్లేదు అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు మారేవాడు కాదు. ఆయన మార్పు లేని దేవుడు, యుగయుగములు సజీవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. మొదటిగా మనం చూసామేంటది? మొదటిది పరిశుద్ధాత్మ మనలో ఉంటే నూతన స్వభావం మనకి ఇస్తాడు. రెండవదిగా ఆనందాన్ని ఇస్తాడు. ఈ ఆనందం ఎవ్వరు మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోలేరు. కొన్నిసార్లు మందిరానికి రావాలంటే కొన్ని శోధన మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అనుకుంటాము నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈ దినము విశ్రాంతి దినము, ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది, నేను అందులో పాల్గొనాలి, నేను ప్రభువునందు ఆనందించాలి అనుకొని మనం పరుగులు తీసి రావాలనుకుంటే అప్పుడే శోధకుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది మనకు వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ఒకవేళ మనకి ఇష్టమైన వాళ్ళే వచ్చారు, మనం ఈ దినం అందరం కలిసి ఒక సినిమాకి వెళ్దాము, లేదంటే ఒక పార్క్కి వెళ్దాం అనుకున్నారు, మనకి ఎలా ఉంటుంది? నిజమైన ఆనందం పొందేవారు ఏం చేస్తారు? నేను అక్కడికి రాను, దేవుళ్ళలో నాకు ఆనందం, లోకంలో నాకు ఆనందము లేదు అని ఆయన సన్నిధికి పరిగెత్తి వచ్చేవాళ్ళు ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే నిజమైన ఆనందం. మూడవదిగా మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్. దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని వాక్యం ధైర్యంగా బోధించడానికి నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడడం మాత్రమే కాదు, దేవుడు మన జీవితాలు చేసిన కార్యాలు, ఆయన ఎటువంటి వాడు, ఎటువంటి కార్యాలు చేస్తాడో ఇతరులకి ప్రకటించడానికి దేవుడు ఏం చేస్తాడంట? ధైర్యాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకి ధైర్యము వస్తుంది. చిన్న చిన్న వాటికి భయపడిపోము. ఏ నిమ్మకాయలు చూసి, గుమ్మడికాయలు చూసి భయపడిపోము కదా. కొన్నిసార్లు భయపడుతుంటాం, అమ్మ ఇవి ఉన్నాయి, అవి ఏం చేస్తాయి మనల్ని అనుకుంటాం. వాటికి భయపడతాం కానీ దేవుడికి భయపడం. నిమ్మకాయకి భయపడే మనము దేవునికి భయపడం కదా. ఆలోచించారు ఎప్పుడైనా? భయపడుతున్నారా నిమ్మకాయలకి?
ఎవరో మన ఇంటి ముందు వేసేసారు అనుకో నిమ్మకాయలు, వాటిని చూసి భయపడతాం. అదేం చేస్తుంది మనల్ని? దేవాదేవుడు మనతో లేడా? పరిశుద్ధాత్ముడు మనతో ఉండే కార్యాలు జరిగించడా? తేళ్ల మీద అధికారం ఇచ్చిన దేవుడు ఆ నిమ్మకాయ మీద అధికారం ఇవ్వడా మనకి? కాబట్టి ఆ గుమ్మడికాయలు, ఆ నిమ్మకాయలు, ఇంకే మిరపకాయలు ఏం చూసి భయపడద్దు. దేవుని ఎరిగిన వారు ధైర్యంగా ఉంటారు, పిరికి వారిగా ఉండరు. పిరికితనం మీలో ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడో లేడో గమనించుకోవాలి. కొన్నిసార్లు ఉలిక్కి పడతారు నిద్రలో పిల్లలు. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి వాడికి ఏదో తాయెత్తులు గీతలు నల్ల దారాలు తెల్ల దారాలని కట్టిస్తూ ఉంటారు. అంటే అది చూసినప్పుడు ఏమనుకుంటారు? మా ధైర్యం, ఇది మమ్మల్ని ఏమీ చెయ్యదు అనుకుంటారు. నిజంగా అవేం చేయలేవు, వాటికి శక్తి లేదు. నిజమైన దేవునికే సమస్తమైన వాటిపైన అధికారము ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వాటిని కట్టుకోబాకండి. కట్టుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయబాక. నేను చాలామందిని చూసాను, మందిరాల్లో కూడా చూసాను, చాలామందిని కాళ్ళకి చేతులకి నల్ల దారాలు కట్టుకుంటారు. దయచేసి వాటిని కట్టుకోవద్దు. దేవుని వాక్యాన్ని కట్టుకోండి. ఉంటుంది కదా మీ ద్వారబంధాల గీద, మీకున్న వాటన్నిటిపైన ఏం కట్టుకోవాలి? మీ నొసటి మీద మీ వాక్యం ఉండాలంటాడు ద్వితీయోపదేశకాండంలో. అవి కట్టుకోము, ఈ తాళ్ళు కట్టుకొని ఏం కాదులే అనుకుంటాం. దయచేసి అటువంటి వాటిని చెయ్యొద్దు. దేవుని బిడ్డలాగా ఉండండి. అటొక్కాలు ఇటొక్కాలు వేసి దేవుడు మాకేం చేయలేదని అనద్దు. దేవుని బిడ్డలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డల, ధైర్యం అంటే మనం గమనిస్తే పేతురికి అంత ధైర్యం లేదు. పేతురు పిరికివాడా ధైర్యవంతుడా? మనం గమనిస్తే మొదటి నుంచి అతని జీవితాన్ని గమనిస్తే పేతురు స్వభావం ఎలా ఉంటుంది? దుడుకు స్వభావము, పిరికివాడు. ప్రభువు సిలువకు అప్పగించబడుతున్నప్పుడు ఒక చిన్నది నువ్వు వేస్తూ ఉన్నావు కదా అని పేతురుని అడిగితే అబ్బాయి ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. వెంటనే అబద్ధం. చాలామందికి లక్షణం ఉంటుంది కదా, వెంటనే భయపడ్డాడు, ప్రాణ భయంతో భయపడ్డాడు. పేతురు నన్ను కూడా సిలువ వేసేస్తారేమని భయపడ్డాడు. 3 సార్లు బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని. ధైర్యం ఏమైంది? పోయింది. మొదటగా ఎలా ఉన్నాడు? పిరికివాడుగా ఉన్న పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు అంట 3,000 మంది చేర్చబడ్డారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాం మనం? పిరికివారుగా ఉంటే ఆయన కార్యాలు మనం చూడలేం. ధైర్యంగా మనం ఈ లోకంలో జీవించాలి. నీ ధైర్యం ఎవరు? ఆ తాయెత్తులా, ఆ తాళ్ళ, లేక సజీవుడైన నిజమైన దేవుడా? ఎవరు నీకు ధైర్యంగా ఉన్నారు గమనించుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది మన ఇళ్ళకి వస్తారు. నీకు నీ శ్రమలు ఉన్నాయంటే, నీ కష్టాలు ఉన్నాయంటే చూడు, వంట గది అక్కడ ఉండకూడదు, ఈ బాత్రూమ్ ఇక్కడ ఉండకూడదు, అందుకే నీకు శ్రమలు వచ్చాయంటారు. వాళ్ళెవరు చెప్పడానికి? దేవుడు మనతో ఉంటే విరోధం ఎవరు? దేవుడు మనతో ఉంటే ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి? ఆ వంట రూము అది ఆ మూలలో ఉంటే మనకేం చేస్తుందా? వాటికి ఏమీ శక్తి లేదు, జీరో. ఈ లోకపు శక్తులు దేవుని ఎదుట జీరో. దేవుడు ఒక్కడే 100% శక్తులపై అధికారం గల దేవుడు. ఎవరిని నమ్ముతున్నాం? ఎవరిని బట్టి ధైర్యంగా ఉంటున్నాం? దేవుని కలిగి ఉన్నామా? దేవుని కలిగి ఉంటే మనం ఎప్పటికీ ధైర్యంగా ఉంటాం. దేవుని మాట చెప్పడానికి మనకు భయం ఉండదు. ఒకవేళ మనం ఒక షాపింగ్కి వెళ్ళామండి, అక్కడ బట్టలు బాగున్నాయి, ఏం చెప్తాం మన పక్కింటి వాళ్ళకి వెళ్ళి? అమ్మ వీళ్ళు చెప్తే అనుకుంటారే, మనం భయపడతామా? అక్కడికి వెళ్ళి కొనుక్కోండి, అక్కడ బాగున్నాయి అంటాం, అంతే కదా? అయితే దేవుని మాట మనం పక్కన వాళ్ళు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాం? చెప్పండి ఆయన వాక్యం, ఆయన మాటలు చెప్పండి, ఆయన సజీవుడు అని చెప్పండి. భయంకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆడ బాత్రూమ్ ఉంది, ఆడ పెట్టబాకండి, ఇది పగలగొట్టండి అంటే ఇల్లంతా గుల్ల చేసుకోవాల్సింది, ఏమీ ప్రయోజనం ఉండదు. దేవాది దేవుడు నీలో నాలో ఉంటే ఏ శక్తి మనల్నేది చేయలేదు, ఏ మనిషి మనల్నేది చెయ్యలేడు. కొన్నిసార్లు రాత్రిలో నిద్ర పట్టదు కదా మనుషులు చేసే పనులకి. మన చేతి నుంచి ఆహారం తిన్న వాళ్ళే, మనం ప్రేమించిన వాళ్ళు ఏమంటారు? ఒక దినాన నువ్వు చేతగాన వాడివి, నీ వల్ల ఏది కాదు అని మాట్లాడతారు, నిందలేస్తారు, అవమానపరుస్తారు.
రాత్రి నిద్ర పట్టిన స్థితి మనకు వస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో ఉంటే మన విరోధి ఎవ్వరు ఉండరు. భయపడదు వాళ్ళ మాటలకి. దేవుని వాక్యం పట్టుకోండి, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడండి. దేవుడు మీకు ఎక్కలేని ధైర్యాన్ని ఇస్తాడు. మనం ఈ ధైర్యం పొందుకోము. పక్కన వాళ్ళని అరవడానికి, తగులేయడానికి, వాళ్ళ మీద పోవడానికి, వీళ్ళ మీద పోవడానికి మనం ధైర్యంగా పరిగిస్తాం. వాటి మీదకి కదా మన ధైర్యం. దేవుని పట్ల మనము ధైర్యం తెచ్చుకోవాలి. మన బిడ్డల్ని రోషంగా దేవుని కోసం పెంచాలి. ఇంట్లో వాళ్ళు అనుకుంటారేమో ఆయన మాటలు చెప్తే కాదు. అయితే మనం చేసే ఒక పని ఏంటంటే గంటల గంట ఆయన వాక్యం వింటాం. మందిరాల్లో వింటాం, యూట్యూబ్లో వింటాం, ఇంకెక్కడన్నా బయట ఉద్యోగులకు జరుగుతాయి కదా స్వస్థ కడక, అన్నిటికీ వెళ్తాం, వింటాం. వాక్యం వింటాము, వాటిని విడిచిపెట్టేసి మరలా భయపడుతూ ఉంటాం. ఇందా చెప్పే కదా, నిమ్మకాయలకి, గుమ్మడికాయలకి, మిరపకాయలకి భయపడుతూ ఉంటాం. ఆ వాస్తుకు భయపడుతూ ఉంటాం. ఆయన వాక్యం మనలో ఉంటే చెప్పనసఖ్యంగా ధైర్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. పేతురుని మనం గమనిస్తే నిజంగా మనము మత్తయి సువార్త 14:28 మనం గమనిద్దాము. ఆయన స్వభావం ఎలాంటిదో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 14:28. ఆమె ఇక్కడ మనం గమనిస్తే, అయ్యా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అనుకున్నాడు. నడిచాడు. కొంచెం దూరం వచ్చాక ఏమనుకున్నాడు? ప్రభువును చూడకుండా గాలిని చూసి భయపడ్డాడు. అయితే మనం ప్రభు వైపు చూసేంతకాలం మనకి ధైర్యమే. ఎప్పుడైతే లోకం వైపు మనం టర్న్ అవుతామో ధైర్యం ప్లేస్లో ఏమొస్తుంది? భయం వచ్చి కూర్చుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అపోస్తలుల కార్యముల గ్రంథము 4:13 మనము చదువుకుందాం. 4:13 అపోస్తలుల కార్యం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. ఆమేన్. పామరులు ధైర్యంగా అనేక మంది జ్ఞానవంతుల మధ్య నిలబడి పేతురు మాట్లాడుతున్నా అంటే ఆ పేతురికి ధైర్యం మనుషులు ఇచ్చింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని నింపాడు కనుక పేతురు ధైర్యంగా మాట్లాడు. అయితే ఈ విధాన మనందరినీ దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నా అంటే ఒక పేతురులాగా, ఒక పౌరులాగా ధైర్యంగా నా బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన బిడ్డలు దగ్గర భయపడి వెనక్కి వచ్చేసరికి ఏం చేస్తాం? అరే పీరికోడా అంటాం. ఎందుకు రా భయపడ్డావు, అదేం చేస్తుంది నేను అంటాం. ఒక బల్లి మన మీద పడితే ఇక్కడ ఎవ్వరు ఉండరు, పారిపోతారు కదా, చాలా అలజడి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంటున్నాం దేవునిలో? ధైర్యంగా ఉంటున్నామా? ఆయన సన్నిధికి రావడానికి ధైర్యం తెచ్చుకుంటున్నామా? లోకాన్ని జయించి ధైర్యంగా వస్తున్నామా? దేవుడే నాకు ముఖ్యం, ఎవరు ఎన్ని అనుకున్నా దేవుడే నాకు ముఖ్యము, ఆయన సన్నిధి ఉండాలి అని ఎవరైతే ధైర్యంగా ఆయన కొరకు రోషంగా ఆయన మందిరానికి వస్తారో, ఆయన సన్నిధిని ఆనందిస్తారో వారిని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పేతురు ఎలాగైతే నిలబడి మాట్లాడినప్పుడు 3,000 మంది ఒక్కరు చేర్చబడ్డారు, అదేవిధంగా ఒక్కొక్కరిని దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉంటున్నాం? భయపడిపోతుంటే పనులు జరగవు. అయితే పేతురు ఏ చిన్నదాని దగ్గర ప్రాణభయంతో వెలవెల్లాడిపోయి నాకు యేసు ఎవరో తెలియదని చెప్పాడో ఆ యేసు కొరకే హతసాక్షిగా మారుతాడు. చంపాలనుకున్నప్పుడు ఒక సిలువ మీద అతను వేలాడదీయాలనుకున్నప్పుడు అతను చెప్తాడంట రోమన్ అధికారులకి, నన్ను యేసు ప్రభువులాగా సిలువ వేయద్దు, అంత అర్హత నాకు లేదు, తల క్రిందలుగా నన్ను సిలువ వేయండి అని మరణానికి తాను అప్పగించుకున్న అపోస్తలుడు పేతురు. మరణానికి కూడా భయపడలా. ప్రియమైన దేవుని దీని అంతటి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే నూతన స్వభావం మనకు వస్తుంది. రెండోదిగా చెప్పని అసఖ్యంగా ఆనందం మనలో ఉంటుంది. అది లోకస్తురిచ్చే ఆనందం కాదు, మన కష్టాలను మించిన ఆనందం అది. మూడోదిగా మనం గమనిస్తే ధైర్యంతో దేవుడు మనల్ని నింపుతాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యపరిచేవారిగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి. ఆయన కొరకు సజీవ సాక్షులుగా మనము నిలబడాలి. ఒకవేళ హతసాక్షులుగా మారే కాలంలో మనం ఉన్నప్పటికీ ధైర్యంగా దేవుని కొరకు హతసాక్షులు అవ్వాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించిన గాక. అందరం కళ్ళు మూసుకుందాము, ప్రార్థించుకుందాము.